హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ నెలలోనూ అలాగే వచ్చే నెలలోనూ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే మూవీ డేట్స్ అనేది తెలుసుకుందాం. ఏ మూవీ ఏ ఓటీటీలో విడుదలవుతుంది, కొన్ని అఫీషియల్ డేట్స్ అయితే వచ్చాయి, కొన్ని అన్అఫీషియల్ డేట్స్ అయితే వచ్చాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. అలాగే ఇందులో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్లో ఇలాంటి ఓటీటీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ నెలలో అలాగే వచ్చే నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చే వాటిలో కొన్ని కన్ఫామ్ అయ్యాయి, కొన్ని ఇంకా కన్ఫామ్ అయితే అవ్వలేదు. మొదట కన్ఫామ్ అయినట్టయితే కనుక తెలుసుకుందాము. ఈ లిస్టులో మొదటి మూవీ ఆది సాయి కుమార్ నటించిన శంబాల మూవీ. ఇది ఆహాలో ఈ నెల 22వ తేదీన అంటే జనవరి 22వ తేదీన స్ట్రీమింగ్ అయితే అవుతోంది. ఇక రెండో మూవీ శోభితా దులపాల నటించిన చీకటిలో మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్లో ఈ నెల 23వ తేదీన అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇక లిస్టులో మూడో మూవీ ధనుష్ కృతి సనన్ జంటగా నటించిన తేరే ఇష్క్ మెయిన్ మూవీ. ఇది నెట్ఫ్లిక్స్లో ఈ నెల 23 నుంచి అయితే స్ట్రీమ్ అయితే అవుతోంది. ఇక లిస్టులో నాలుగో మూవీ 45 రాజ్ బి శెట్టి ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన మూవీ. ఇది G5లో ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఇక ఐదో మూవీ రోషన్ మేకా నటించిన ఛాంపియన్ మూవీ. ఇది నెట్ఫ్లిక్స్లో ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమ్ అయితే అవుతోంది. ఇక ఆరో మూవీ మార్క్ కిచ్చా సుదీప్ నటించిన ఈ మూవీ జియో హాట్స్టార్లో ఈ నెల 23 నుంచి అయితే స్ట్రీమ్ అయితే అవుతోంది. ఇక ఏడో మూవీ దురంధర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో జనవరి 30 నుంచి అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇవన్నీ పక్కాగా ఫిక్స్ అయిన డేట్స్. ఇక అన్అఫీషియల్గా వచ్చిన మూవీ అప్డేట్స్ కూడా అయితే తెలుసుకుందాం. ఇక లిస్ట్లో మొదటి మూవీ రాజాసాబు. ఇది జియో హాట్స్టార్లో ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ అవుతుందని అయితే అప్డేట్ రావడం జరిగింది. అంటే ఫిబ్రవరి 7వ తేదీలో అలా అయితే కనుక జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇది G5లో ఫిబ్రవరి 12న స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మూవీ మనశంకర వరప్రసాద్. ఇది G5లోనే ఫిబ్రవరి 14th నుంచి స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉన్నట్లు అప్డేట్ వచ్చింది. ఇక తర్వాత మూవీ అనగనగా ఒక రాజు. ఇది నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 21st నుంచి స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇక తర్వాత మూవీ పరాశక్తి. ఇది G5లో ఫిబ్రవరి 26th స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇక లాస్ట్ మూవీ నారి నారి నడుం మురారి. ఇది ఫిబ్రవరి 28th ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఇవి మనకు ఇంకా కన్ఫామ్ అయితే కాలేదన్నమాట.